నందినగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. రెండో అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు నందినగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం సిట్ విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భోగి నందినగర్లో ఉన్న ప్రస్తుతానికి మనము కేసీఆర్ నివాసంలోని రెండో అంతస్తులో సిట్ అధికారుల బృందం కేసీఆర్ ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తుంది. సుమారు 3 గంటల 10 నిమిషాలకు కేసీఆర్ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ స్టార్ట్ అయింది. దాదాపు గంట నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. సిట్ టీం విజయ్ కుమార్ నేతృత్వంలో డీసీపీలు విజయ్ కుమార్ అలాగే నారాయణ రెడ్డితో పాటుగా అడిషనల్ డీసీపీలు కేఎస్ రావు, శ్రీధర్లు అలాగే వెంకటగిరి ఏసీపీ నారాయణ జూబ్లీహిల్స్ ఈ నేతృత్వంలో ప్రస్తుతం అయితే రెండో అంతస్తులో కేసీఆర్ నివాసంలో రెండో అంతస్తులో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ ని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు సిట్ కూడా. కేసీఆర్ విచారణ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ ను ఒక్కరిని లోనికి అనుమతించారు. సో కేసీఆర్ తో పాటుగా న్యాయవాదులను కూడా ఇప్పుడు న్యాయవాదులు మాత్రం పైన పేర్కొన్న విధంగా అంటే కేసీఆర్ లోన విచారిస్తున్న సమయంలో ఆ న్యాయవాదులను ఎవరిని కూడా సిట్ అధికారులు అనుమతించలేదు. సో విచారణ కొరకు పెద్ద ఎత్తున కూడా ఇటు ఎలక్ట్రానిక్ డివైస్లకు సంబంధించి కావచ్చు, అలాగే 2 ట్రంక్ బాక్సెస్ కూడా వెళ్ళాయి, అలాగే పలు ఫైల్స్ కూడా వెళ్ళాయి. అలాగే ఇప్పటి వరకు కూడా గడిచిన 2 సంవత్సరాల నుంచి సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు జరిపిన అలాగే సేకరించిన అనేక ఆధారాలను ఫైల్స్ రూపంలో కూడా కేసీఆర్ విచారణలో భాగంగా లోనికి తీసుకెళ్లారు. సో కొన్ని ఆధారాలను కూడా ముందుంచి కేసీఆర్ ను ప్రశ్నిస్తా ఉన్నారు సిట్ అధికారులు. సో కేసీఆర్ విచారణ అంతా కూడా ఆడియో వీడియో రికార్డింగ్ చేస్తున్నారు సిట్ అధికారులు. సో కేసీఆర్ ఇంట్లోకి సిట్ అధికారుల వెంట తీసుకెళ్లిన బాక్సెస్ కావచ్చు, అలాగే 5 బ్యాగులకు సంబంధించిన ఎవిడెన్సెస్ కావచ్చు, వీటన్నిటిని బేస్ చేసుకుని కేసీఆర్ ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సో గతంలో పోలీసులు సిట్ అధికారులు సేకరించిన ఆధారాలు అలాగే గతంలో 4 పోలీసు అధికారులు ఎవరైతే సిట్ అధికారులు విచారించారు అంటే ఇటు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతనులు వీరి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రికార్డ్ చేసినదంతా కూడా వారు అందించిన కీలకమైన సమాచారం ఏది ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మొత్తంగా ఇటు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అయితే ప్రశ్నించడం పట్ల కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి ప్రశ్నలు అడుగుతా ఉన్నారు, అలాగే కేసీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇప్పటికి పరిశీలిస్తే 2 సంవత్సరాల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. ప్రస్తుతం కేసీఆర్ విచారిస్తున్న క్రమంలో ఇటు పొలిటికల్ గా కూడా చాలా వరకు ఉత్కంఠను రేపుతుందని చెప్పాలి. ప్రస్తుతం అయితే కేసీఆర్ విచారిస్తున్న టైంలో కింద కేటీఆర్ ఉన్నారు. ఇక కేసీఆర్ నివాసం నుంచి నందినగర్ పరిసర ప్రాంతాలు పరిశీలిస్తే కూడా దాదాపు 5 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కేసీఆర్ నివాసం ఎదుట అడిషనల్ డీసీపీ నేతృత్వంలో సెక్యూరిటీ ఉంది. అలాగే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి కేసీఆర్ నివాసం వచ్చి నందినగర్, అలాగే ప్రస్తుతం కేసీఆర్ నివాసంలో 50 మీటర్స్ దూరంలో మరొక చెక్ పోస్ట్, ఈ విధంగా దాదాపు 5 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు భోగి. ఒకవేళ అంటే విచారిస్తున్న క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనలు తెలిపే అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఉండేందుకు నందినగర్ అయితే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ పరిసర ప్రాంతాలన్నింటి కూడా మినిట్ టు మినిట్ డ్రోన్ సహాయం ద్వారా ఎప్పటికప్పుడు భద్రతను కూడా పర్యవేక్షిస్తున్నారు. సో నందినగర్, వెంకటగిరి కాలనీ, పలు ఈ పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో ఈ పరిసర ప్రాంతాలంతా కూడా 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోనికి అనుమతించలేని సిచ్యువేషన్ కూడా ఉంది. విచారణ జరుగుతుంది కాబట్టి ఈ లైన్ అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 2 చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు కూడా ఇటువైపు రాకుండా తగే విధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కేసీఆర్ ను విచారిస్తున్న క్రమంలో ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా అధికారులకు ఎలాంటి సూచనలు చేయాల్సి వచ్చింది, తర్వాత దీని వెనుక ఉన్న అసలు ఏంటి, తర్వాత ఇటు ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో అంటే ఎవరి నేతృత్వంలో ఎవరి డైరెక్షన్స్ లో ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం అనే దానికి పలు దఫాలుగా ప్రభాకర్ రావును, రాధాకిషన్ రావును, అలాగే భుజంగరావును, ప్రణీత్ రావును విచారించిన క్రమంలో గత ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కేసీఆర్ నేతృత్వంలో జరిగింది కాబట్టి డైరెక్షన్స్ లో జరిగిందని చెప్పి వారు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ లో భాగంగా సిట్ అధికారులు కూడా చాలా కీలకమైన సమాచారం సేకరించారు. అనేక ఫోన్ నెంబర్స్ కావచ్చు, ట్యాంపింగ్ సంబంధించిన ఫోన్ నెంబర్స్, అలాగే ఈ డివైజెస్ కూడా ఎక్కడైతే ప్రణీత్ రావు వాటిని డిస్ట్రాయ్ చేయడం కావచ్చు, దాని ప్లేస్ లో ఏ విధంగా కొత్తవి రీప్లేస్మెంట్ చేశారు, ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్ లో చాలా కీలకమైన ఆధారాలు సేకరించారు. కాబట్టి వాటన్నిటి ఆధారాలతో పాటుగా ఫోన్ ట్యాంపింగ్ పాల్పడడానికి గల నెంబర్స్ కావచ్చు, తర్వాత ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, వీళ్ళన్నీ ఇచ్చిన స్టేట్మెంట్ల బేస్ చేసుకుని ఎందుకు ఈ ఫోన్ ట్యాంపింగ్ పాల్పడాల్సి వచ్చింది, అలాగే ప్రస్తుత
దీనికి సంబంధించి విక్టిమ్స్ కూడా పరిశీలిస్తే కొంతమంది ఇండస్ట్రియల్ మెన్ ఉన్నారు, అలాగే కొంతమంది గత ప్రభుత్వం సంబంధించి కావచ్చు, అలాగే చాలా మంది కూడా పొలిటీషియన్స్ ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, తర్వాత దీనికి కారణాలు ఏంటి అనే అనేక కోణాలు కూడా సిట్ కేసీఆర్ ని ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి సో సిట్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా కేసీఆర్ సమాధానం చెప్తా ఉన్నారు. అలాగే ఒక పౌరుడిగా పూర్తి స్థాయిలో కూడా నేను విచారణకు సహకరిస్తానని చెప్పి కేసీఆర్ గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ప్రస్తుతం అయితే గడిచిన గంట సేపటి నుంచి కూడా సిట్ అధికారులు కేసీఆర్ నివాసంలోని 2వ అంతస్తులో పలు విధాలకు సంబంధించిన సేకరించిన ఆధారాల ముందు నుంచి అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తా ఉన్నారు. ఇదంతా కూడా వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అయితే రికార్డింగ్ జరుగుతుంది. మొత్తంగా గంట 10 నిమిషాల నుంచి కూడా కేసీఆర్ వివిధ కోణాల్లో ప్రశ్నిస్తా ఉన్నారు సిట్ బృందం. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. రైట్, ప్రస్తుతం నందీనగర్లోని కేసీఆర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతోంది. 2వ అంతస్తులో కేసీఆర్ను ప్రశ్నిస్తోంది సిట్ టీం. అయితే ఆయన న్యాయవాదులకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. విచారణ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేస్తున్నారు అధికారులు. మరోపక్క తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం అక్కడ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన పెరిగిపోతుంది. గేటు బయట పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఒక పక్క కేసీఆర్ విచారణ కొనసాగుతోంది, మరోపక్క పార్టీ ఆఫీస్కు చేరుకున్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు, ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్కడ దిష్టిబొమ్మ తగలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే పోలీసులు అడ్డుకునే పరిస్థితి ప్రస్తుతం మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ భవన్, అక్కడ తెలంగాణ భవన్ గేటు వద్ద కొంచెం తోపులాట జరుగుతోంది ప్రస్తుతం. దానికి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. తెలంగాణ భవన్ దగ్గర కార్యకర్తల ఆందోళనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఓవర్ టు యూ. ఎస్ భోగి, తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం సాగుతూనే ఉంది. కేసీఆర్కి విచారణ మొదలైన దగ్గర నుంచి ఈ ఆందోళన చేస్తున్నారు. నందినగర్లో ఉన్నటువంటి విచారణ జరిగే ప్లేసు కేసీఆర్ నివాసం దగ్గరికి వెళ్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే విచారణ జరిగేటటువంటి ప్రాంతం దగ్గరికి అనుమతి లేదు అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. వాళ్ళందరినీ ఒక రోపు వేసి ఆపుతున్నారు, గేటు బయటకి వెళ్లకుండా ఆపుతున్నారు. అయితే గేటు వేయకుండా తెలంగాణ భవన్ గేటు వేసేటటువంటి అధికారం మీకు లేదని చెప్పి పోలీసులతో వాదనకు దిగడంతో పోలీసులు గేట్ని ఓపెనే ఉంచారు. పోలీసులు గేటు ఓపెనే ఉంచారు, కానీ బయట మాత్రం ఒక రోపు సాయంతో ఎవరిని బయటికి వెళ్ళనివ్వడం లేదు. ఉదయం నుంచి ఈరోజు దాదాపు ఉదయం 7 గంటల నుంచే తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రధానంగా అక్కడికి తెలంగాణ భవన్ దగ్గర నుంచి నిరసనలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి వెళ్తామని ప్రయత్నం చేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత కొంత ఆగినటువంటి కార్యకర్తలు ఇప్పుడు విచారణ మొదలైన తర్వాత వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ అధినేత ఇంటి దగ్గరికి తమకు వెళ్ళడానికి ఎందుకు అనుమతించట్లేదని చెప్పి వాళ్ళు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి జెండాలు, అదేవిధంగా నిరసన తెలుపుతూ నల్ల జెండాలతో బయటకు వెళ్తున్నారు. ఈరోజు ఉదయం కూడా చూసాం మనం, దిష్టి బొమ్మలు తీసుకొని బయటకు వెళ్ళే ప్రయత్నం చేశారు. దిష్టి బొమ్మల్ని దగ్ధం చేయడానికి బయటకు వెళ్తున్న క్రమంలో పోలీసులు వాళ్ళని ఆపివేశారు. దాంతోపాటు ఇప్పుడు నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ బయటకు వెళ్ళి నందినగర్కి వెళ్తామని చెప్తున్నారు. విడతల వారిగా లోపల తెలంగాణ భవన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు వచ్చినటువంటి వాళ్ళ అనుచరులు బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. విడతల వారిగా అంటే పోలీసులు సూచిస్తున్నారు బయటకు వెళ్ళడానికి లేదని. ఇప్పటికే 3 అంచెల భద్రత, అంటే నందినగర్లో కేసీఆర్ నివాసం దగ్గరికి వెళ్ళడానికి 3 చోట్ల కూడా పోలీస్ పికెటింగ్ పెట్టారు. తెలంగాణ భవన్ దగ్గర పూర్తి స్థాయిలో ఆపివేస్తే ఒకవేళ బయట నుంచి వెనక గేటు, తెలంగాణ భవన్కి 2 గేట్లు ఉంటాయి. ఈ వైపు మనం చూడొచ్చు, ముందు వైపు నుంచి ఉండే గేట్ కాకుండా వెనక వైపు నుంచి ఉండేటటువంటి గేట్లో
పూర్తిగా అది క్లోజ్ చేస్తారు, ఎవరిని కూడా బయటికి వెళ్ళనివ్వడం లేదు. పైనుంచి కూడా బిల్డింగ్ మీద నుంచి మనం నిలబడి చూస్తున్నారు. దాంతోపాటు వెనక గేట్ నుంచి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెనక గేటు పూర్తిగా క్లోజ్ చేశారు పోలీసులు. అయితే ముందు గేట్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని ఆపేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. లోపల నుంచి విడతల వరకు అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ అనుచరులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఈరోజు ఉదయం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. కాబట్టి కేసీఆర్ విచారణ మొదలైన టైం నుంచే 3 గంటల నుంచే వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అడ్డుకుంటున్నారు. అయితే వాళ్ళ మధ్య ఒక తీవ్రమైనటువంటి వాగ్వాదం జరుగుతుంది. తెలంగాణ భవన్ గేటు వేసేటటువంటి హక్కు మీకు లేదని కార్యకర్తలు వాళ్ళతో వాదన చేస్తున్నారు. దీంతో పోలీసులు గేటు మాత్రం ఓపెన్ చేశారు. మెయిన్ గేట్ని ఓపెన్ చేసి బయట ఒక రోప్ని పట్టుకొని రోపు ద్వారా వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలు ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఇటు నిరసనలు దిష్టిబొమ్మల దగ్ధం చేసినటువంటి కార్యకర్తలు ఇక చివరి నిమిషంలో అంటే కేసీఆర్ అక్కడి నుంచి ఎర్రవల్లి నుంచి బయలుదేరి 11:30కి బయలుదేరి ఇక్కడికి వచ్చేటటువంటి క్రమంలోనే నినాదాలు నిరసనలు తెలియజేశారు. అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ సిట్ విచారణ మొదలైన దగ్గర నుంచి కూడా దాదాపు కంటిన్యూగా నినాదాలు చేస్తున్నారు. నందినగర్ వైపు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ భవన్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. నినాదాలు చేస్తున్నారు. ఒకవైపు మరోవైపు బయటకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు, ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఇటు స్క్రీన్లు లోపల పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి విచారణ జరుగుతున్నటువంటి తీరుని లోపల చెప్తున్నటువంటి మీడియాలో వచ్చేటటువంటి వార్తలన్నీ కార్యకర్తలకు తెలిసే విధంగా భవన్లో ఏర్పాట్లు చేశారు. దాదాపు 4 నుంచి 5,000 మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చినారు. గతంలో ఏదైతే కేసీఆర్ విచారణ కాళేశ్వరం విచారణకు సంబంధించి కమిషన్ విచారణ చేసింది, అది బీఆర్కే భవన్ దగ్గర విచారణ జరిగింది. ఆ సమయంలో అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా తెలంగాణ భవన్ దగ్గర అంటే నందినగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గర విచారణ జరుగుతుంది. కాబట్టి ఆ విచారణ జరిగేటటువంటి ప్రాంతానికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే మనం ఒకసారి చూడొచ్చు, గేట్ దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. గేట్ దగ్గర బయట ఒక ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళని చాలా క్లియర్గా కనిపిస్తుంది. నందినగర్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కార్యకర్తలను అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా పోలీసులు రోపే వేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వెళ్ళడానికి అనుమతి లేదని పోలీసులు చెప్తుంటే, మరోవైపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే బయటికి వెళ్తామని చెప్పి కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. పోలీసులు ఒకవైపు కార్యకర్తలు మరోవైపు తోపులాట జరుగుతూ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది. ఒక దశలో పోలీసులు డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నటువంటి దాన్ని కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. పోలీసులు డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బయటికి వెళ్ళే వాళ్ళు ఆపుతున్నారు. అయితే బయట నుంచి ఈరోజు ఉదయం నుంచి నిరసనలకు పిలిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ భవన్ దగ్గరికి మధ్యాహ్నం తర్వాత చేరుకుంటున్నారు. ఇక్కడికి మధ్యాహ్నం తర్వాత చేరుకుని లోపలికి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఫుల్ అయిపోయింది అని ఆపినప్పటికీ కూడా వాళ్ళని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా తెలంగాణ భవన్ లోపలికి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. నందినగర్ నివాసం దగ్గరికి కేసీఆర్ విచారణ జరిగేటటువంటి నివాసం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఒకవైపు నినాదాలు, ఒకవైపు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నటువంటి